గోల్డిలాక్స్ ఎకానమీ అంటే అర్థం ఏంటి? గోల్డిలాక్స్ ఫేజ్ అంటే అర్థం ఏంటి? ఇది రీసెంట్‌గా న్యూస్‌లోకి వచ్చింది. ప్రెజెంట్ ఇండియన్ ఎకానమీ ఉన్న సినారియోని రిప్రజెంట్ చేయడానికి ఈ పదాన్ని వాడారు. ఒక ఎకానమీ ఎప్పుడైనా సరే గ్రో అవుతోందనుకోండి. అంటే అక్కడ అర్థం ఏంటి? డిమాండ్ బావుందని. ఎకానమీలో డిమాండ్ ఎక్కువగా ఉంటే, ఎకానమీ గ్రో అవుతూ ఉంటే, అది కొన్నిసార్లు ఇన్‌ఫ్లేషన్‌కి దారి తీయవచ్చు. ఇన్‌ఫ్లేషన్ బాగా పెరిగిపోయే సినారియోకి దారి తీయొచ్చు. అప్పుడు ఎకానమీ ఓవర్ హీట్ అయ్యింది అంటాం. అలా కాకుండా ఎకానమీలో ఎనఫ్ డిమాండ్ లేకపోతే అది ఇన్ఫ్లేషన్ తక్కువ ఉంటుంది మంచిదే. కానీ డిమాండ్ ఎనఫ్ లేకపోతే గ్రోత్ అనేది బాగా తగ్గిపోయి అది కొన్నిసార్లు రిసెషన్‌కి దారి తీసే అవకాశం ఉంటుంది. అప్పుడు ఎకానమీ ఈజ్ టూ కోల్డ్ అని చెప్పి అంటాం. అంటే ఇన్ఫ్లేషన్ తక్కువగా ఉండడం మనకు కావాలి. అలాగే గ్రోత్ ఉండడం కూడా కావాలి. గ్రోత్ ఎక్కువగా ఉంటే ఇన్ఫ్లేషన్ పెరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. అలాగే గ్రోత్ తక్కువగా ఉన్నప్పుడు ఇన్ఫ్లేషన్ కంట్రోల్‌లో ఉన్నప్పటికీ గ్రోత్ తక్కువై రిసెషన్‌కి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఈ 2 కూడా మనకి ఫేవరబుల్ సినారియోస్ కాదు. అలా కాకుండా ఇన్ఫ్లేషన్ కంట్రోల్‌లో ఉండి గ్రోత్ కూడా బావుందనుకోండి. అలాంటప్పుడు అన్‌ఎంప్లాయ్‌మెంట్ కూడా తక్కువ ఉందనుకోండి. ఇలాంటి బ్యూటిఫుల్ సినారియోనే మనం గోల్డిలాక్స్ మూమెంట్ లేదా గోల్డిలాక్ ఫేజ్ అని చెప్పి అంటాం.